ప్రశాంతంగా సాగిపోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి స్ట్రోక్ ఇచ్చినోడు పవన్ కళ్యాణ్. తిట్టడం ప్రారంభించింది, విమర్శించడం ప్రారంభించినవాడు. అట్లాగే జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి స్కెచ్ వేసినటువంటి వాడు పవన్ కళ్యాణ్. అందుకోసం తనని తాను తగ్గించుకున్నాడు, తన పార్టీని తగ్గించుకున్నాడు, ఏమైనా చేశాడు. తను గెలవని డిసైడ్ అయ్యారు, తను గెలవలేను, తన పార్టీ గెలవలేదని డిసైడ్ అయిపోయాడు. కాబట్టి అందుకని పక్కకెళ్ళి కూర్చోకుండా జగన్ని గద్దెదించడం అన్నటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. అందులో భాగంగానే చంద్రబాబుతో జట్టు కట్టడం, బీజేపీతో ఉండినే చంద్రబాబుతో జట్టు కట్టడం, అలాగే అదే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని పక్కన పెట్టి జాతీయ నాయకత్వంతో మాట్లాడి మరి బంధుత్వం కలపడం, పొత్తు ఏర్పాటు చేయడం. ఓవరాల్గా ఈ ఎన్నికల్లో గెలిస్తే హయ్యెస్ట్ క్రెడిట్ పవన్ కళ్యాణ్ది, ఓడితే అదే పాయింట్ మీద పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తారు తెలుగుదేశం వాళ్ళు.